మీడియా సోదరులకు శుభోదయం. ఈ నెల ఏప్రిల్ 6వ తారీఖు నైట్ తిరువురుకు సంబంధించి కుమ్మర బజార్లో కాజా శ్రీహర్ గారి ఇంట్లో తాళాలు వేసి వాళ్ళు ఆసుపత్రి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ప్రవేశించి సుమారు 30 గ్రాముల బంగారాభరణాలు, 2000 గ్రాముల వెండి వస్తువులు, 10,000 రూపాయల క్యాష్ మరియు వాళ్ళకి సంబంధించి ఎన్ఫీల్డ్ బైక్ను దొంగలించడం జరిగింది. ఈ విషయం మీద సమాచారం అందిన వెంటనే మన తిరువురు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 67/226గా కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి సార్ రాజశేఖర్ బాబు గారు ఆదేశాలపై డీసీపీ రూరల్ లక్ష్మీనారాయణ సార్ గారు పర్యవేక్షణలో ఏసీపీ మైలవరం గారి ఆధ్వర్యంలో మేము టీములను ఏర్పాటు చేసి ఎస్ఐ సాధకర్ని అదేవిధంగా రాజు ఇద్దరిని 2 టీములుగా ఏర్పాటు చేసి ముద్దాయిని సీసీ కెమెరాల సాయంతో అదేవిధంగా టెక్నాలజీతో గుర్తించడం జరిగింది. సదరు ముద్దాయి తూర్పుగోదావరి జిల్లా మండపేట 7 గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ గారు గుర్తించి అతన్ని ఇమీడియట్లీ మేము టెక్నాలజీ ఉపయోగించి గుర్తించి పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతని నుంచి చోరీ సొత్తుని రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినట్లయితే ఇంటికి తాళాలేసుకొని బయటకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయండి. మేము వాటి మీద నిఘా ఉంచడం జరుగుతుంది. ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. మీ భద్రతే మా లక్ష్యం కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ అండి. సర్వీస్. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.